తెలంగాణను ఒక కుదిపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు నాటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు విచారణలో సిట్ అధికారులకు చుక్కలు చూపిస్తున్నట్లు తెలిసింది. ప్రశ్నించిన ప్రతి అంశానికి సంబంధించి అంతా తనపై అధికారులకు తెలుసు అని, ఇక వారి ఆదేశాల మేరకే తాను వ్యవహరించాలని చెబుతూ వస్తున్నట్లు సమాచారం. రాజకీయ జోక్యానికి, అక్రమాలకు సంబంధించిన ఎన్ని ఆధారాలు ముందు పెట్టినా కూడా సమాధానాలు దాటవేస్తున్నట్లు తెలిసింది. ఆయన ఏమాత్రం సహకరించిన నేపథ్యంలో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలి అనే ఆలోచనలో సిట్ అధికారులు ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో నేటి సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, ప్రముఖ జర్నలిస్టులు, న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలు, పలువురు రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, చివరకు బీఆర్ఎస్ అధినేత నాటి సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైన సంగతి తెలిసిందే. తెలంగాణను ఒక కుదిపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు నాటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు విచారణలో సిట్ అధికారులకు చుక్కలు చూపిస్తున్నట్లు తెలిసింది. ప్రశ్నించిన ప్రతి అంశానికి సంబంధించి అంతా తనపై అధికారులకు తెలుసు అని, ఇక వారి ఆదేశాల మేరకే తాను వ్యవహరించాలని చెబుతూ వస్తున్నట్లు సమాచారం. రాజకీయ జోక్యానికి, అక్రమాలకు సంబంధించిన ఎన్ని ఆధారాలు ముందు పెట్టినా కూడా సమాధానాలు దాటవేస్తున్నట్లు తెలిసింది. ఆయన ఏమాత్రం సహకరించిన నేపథ్యంలో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలి అనే ఆలోచనలో సిట్ అధికారులు ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో నేటి సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, ప్రముఖ జర్నలిస్టులు, న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలు, పలువురు రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, చివరకు బీఆర్ఎస్ అధినేత నాటి సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైన సంగతి తెలిసిందే.